నమస్కారం. ఇదిరా మ్యాటర్కి స్వాగతం. అసలు జగన్మోహన్ రెడ్డికి లాస్ట్ ఎలక్షన్స్ ముందు విపరీతమైన మ్యాండేట్ తోటి జనం భారీగా ఏకపక్షంగా ఓట్లేసి 175కు 151 సీట్లలో గెలిపిస్తే సరిగ్గా 5 ఏళ్ళు తిరిగేసరికి అంటే ఈ ఎలక్షన్స్ ముందుకు వచ్చేసరికి పరిస్థితి ఎందుకు ఇవి ఇంత దయనీయమైన పరిస్థితి గెలిపింది వైసీపీ? అంటే ఏంటి వాళ్ళ లోపం ఏంటి అసలు? 151 సీట్లతో 151 సీట్ల ఎమ్మెల్యేలతో సీఎం అయిన జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు తిరిగేసరికి ఎందుకు ఇంత భారీగా డౌన్ అయిపోయేసి ఆయన గ్రాఫ్తో పాటు భారీగా డౌన్ అయిపోయేసి ఈరోజు ఓటమి అంచున ఎందుకు నిలబడ్డాడు? అసలు ఆయన పతనం ఎలా మొదలైంది? ఎక్కడ మొదలైంది ఆయన పతనం? ఫస్ట్ ఆయన 2019లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారీ డైలాగులు చెప్పాడు ఆయన. 6 నెలల్లో నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాను, కక్ష సాధింపు చర్యలకు దిగను, ప్రధానమైన ఇది ఆయన చెప్పిన మాటల్లో కక్ష సాధింపు చర్యలకు దిగను, అన్ని పార్టీల ఓటర్లని సమంగా చూస్తాను, జనాల పార్టీల వైజ్ డివైడ్ చేయను, అందరినీ సమంగా చూస్తాను, అభివృద్ధిని సంక్షేమాన్ని రెండింటిని పరుగులు పెట్టిస్తాను, అన్ని హామీలు నెరవేరుస్తాను, ఇన్ని మాటలు చెప్పాడు ఆ రోజున. ఆ మాటలని నిజమేనేమో బాగా చేస్తాడేమో అని చాలామంది ఆశించారు, అందరూ అనుకున్నారు. అంటే ఆయన స్వభావం తెలియని అందరూ జగన్మోహన్ రెడ్డి బాగా పరిపాలిస్తాడేమో, పరిపాలించాడంటే ఆయన చెప్పినట్టుగా 30 ఏళ్ళు ఉంటాడేమో సీఎంగా, అంటే ఆయన కోరిక 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడని చెప్పేవాడు కదా. 30 ఏళ్ళు ఆయన ఉంటాడేమో, ఈ 5 ఏళ్ళను ఉపయోగించుకుంటాడేమో అని అందరూ అనుకున్నారు. అదేవిధంగా అదే స్థాయిలో ప్రతిపక్షాలు కూడా భయపడి ఉంటాయి ఆ సమయంలో ఆయన స్పీచ్ చూసి. కానీ ఎప్పుడైతే అంటే 3 నెలలు తిరగకుండానే ప్రజావేదికను కూల్చేశాడు, అంటే 10 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను, అంటే కేవలం చంద్రబాబు నాయుడు కట్టింది అన్న ఒకే ఒక్క కారణంతో ప్రజావేదికను కూల్చేశాడు. నిజానికి అప్పుడే మొదలైంది ఆయన పతనం. ఆ కూల్చివేతతోటే ఆయన పతనం కూడా మొదలైంది అక్కడి నుంచి. అంటే మొదట్లో ఆయన కూల్చినప్పుడు సర్లే ఆయన తనను తాను నిరూపించుకోవడం కోసంగా, తన నిజాయితీని నిరూపించుకోవడం కోసంగా ఇలా వ్యవహరిస్తున్నాడేమో అనుకున్నారు. ఇంకా అక్కడి నుంచి అవే కొనసాగుతూ వచ్చాయి. మొదటి ఏడాదంతా ఇవే. ఎక్కడెక్కడ లొసుగులు ఉన్నాయా, చంద్రబాబు మీద ఏ కేసు పెడదామా, రాజధాని విషయంలో అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 33,000 ఎకరాలు సేకరిస్తే ఒక ముఖ్యమంత్రి దాంట్లో ఎంతో కొంత అవినీతి పాల్పడకుండా ఉంటాడా? అంటే ఎవడైనా కానీ జనరల్గా అంటే ఆయన ఆలోచనలన్నీ అలాగే ఉంటాయి. అంటే రాజశేఖర రెడ్డి హయాంలో తానెంత చేసింది ఇవన్నీ కూడా ఆయన తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ ఏ బొక్కలు ఉంటాయి, ఎక్కడెక్కడ ఏ విధంగా అవినీతికి పాల్పడవచ్చు, ఏ విషయాల్లో ఎంత సంపాదించుకోవచ్చు, ఇవన్నీ ఆయనకు బాగా తెలుసు కాబట్టి 33,000 ఎకరాలు గ్యాదర్ చేసిన చంద్రబాబు నాయుడు ఎంత అవినీతికి పాల్పడి ఉండొచ్చు, ఇది ఆయన ఆలోచన. అవినీతిని లాగితే దొరికిపోద్ది అన్న ఉద్దేశం. దాని మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. సీట్లు వేసాడు, ఏవేవో వేసాడు, ఎక్కడెక్కడ ఏమేమి బొక్కలు ఉన్నాయి అన్నీ ఇది వెతికాడు. ఏమీ దొరకపోయేసరికి ఆల రామకృష్ణారెడ్డి చేత కేసులు వేయించాడు. అంటే కేసులు లేకుండా ఎంక్వైరీ చేయకూడదు కదా, అందువల్ల ఆల రామకృష్ణారెడ్డి చేత కేసులు వేయించి దాని మీద ఎంక్వైరీలు చేశాడు. ఎక్కడ ఎంక్వైరీలు చేసినా ఏమి కనపడలే ఆయనకి, ఏం దొరకలా. నిజానికి ఈ 5 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు క్లీన్ చిట్ ఇస్తూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇమేజ్ని పెంచుతూ వచ్చాడు ఎక్కడికక్కడ. అంటే ఆయన ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేయాలా, అదే తను అరెస్ట్ అయినాం కదా అంటే అది అందరూ విమర్శించారు. తెలుగుదేశం అంతా జైలు చెప్పకూడదు నిల్చున్నాడు జగన్ అంటే ఆ రేంజ్లో విమర్శిస్తూ వచ్చారు. అందరిని కూడా అరెస్ట్ చేసి అందరూ కూడా జైలు రుచి చూపించేయాలా అన్న తాపత్రయం కనిపించింది 5 ఏళ్ల పాటు. ఈ క్రమంలో ఏముందిలే జనాలు దేవుందిలే వాళ్ళ జోబుల్లో ఎంతో కొంత అంటే డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లోకి వేస్తాను చెప్తుంటాడు, పదే చెప్తుంటాడు ఆయన. 2,80,000 కోట్లు జనాల అకౌంట్లకు అవినీతికి ఆస్కారం లేకుండా జనాల జోబుల్లో డైరెక్ట్గా వేసేసాను అని చెప్తుంటాడు కదా. అలా వేసేసే చాలే జనాలు మనకు ఓట్లే వేస్తారు డైరెక్ట్గా, ఇంకేముందిలే ఇంకా అదే పాలన అంటే అనుకున్నాడు ఆయన. ఇవన్నీ ఎవరు చూస్తారు, ఇంకా రోడ్లు బాగాలేకపోతే రోడ్లో గొయ్యలు ఉంటే ఎవరు చూస్తారు, ఇంకేమన్నా ఎవరు చూస్తారులే, మనం అప్పులు చేస్తున్నాం, తాకట్లు పెడుతున్నాం, అవన్నీ ఎవరు పట్టించుకోరులే, జనాలకు డబ్బులు వేస్తూ ఉంటే చాలు, ఉద్యోగాలు దేవుందులో పక్క రాష్ట్రాలు పోయి చేసుకుంటారులే, ఏడు చదువుకొని పక్క రాష్ట్రాల్లో పోయి ఉద్యోగాలు చేసుకుంటారులే, ఏముందిలే మనం ఉపాధి అవకాశాలు కల్పించుకుని వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారులే, మనం ఎంతో కొంత అట్లా జనాల అకౌంట్లో డైరెక్ట్గా వేస్తుంటే చాలు, ఇదే పాలన అనుకున్నాడు ఆయన. దాని దృష్టిలో పెట్టుకొని ఆయన తన సమయాన్ని మొత్తంగా ప్రతిపక్షాలను అణచివేయడం కోసం కానీ అంటే ఏదో ఒక కేసులు పెట్టడం, ఏ ఒక్క నాయకుడిని వదల్లా, మాట్లాడిన ప్రతి నాయకుడిని మూసేసాడు, ఎవరిని వదల్లా, ఏదో కేసు పెట్టడం, ప్రతి దాంట్లో అందరినీ అరెస్ట్ చేయగలిగారు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చేసరికి ఏం దొరకలే. దాంతో గట్టిగా ఆదేశాలు లండన్కి వెళ్ళినప్పుడు చంద్రబాబు అరెస్ట్ చేసింది, గట్టిగా ఆదేశాలు ఇచ్చేసి వెళ్ళినాడు, నేను అటు వెళ్ళిపోతున్నాను, మీరు ఎట్ట చేస్తారో నాకు తెలియదు, ఏదో విధంగా క్రియేట్ చేసి ఆయన అరెస్ట్ చేసేయాలి అని చెప్పేసి ఆదేశాలు ఇచ్చేసి వెళ్ళినాడు. దాని తగ్గట్టుగానే వాళ్ళు ఏమీ చూపించకుండా, ఎలాంటి ఆధారం చూపించకుండా 14 ఏళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తిని అర్ధరాత్రి పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి తలుపులు బాది తెల్లవారుజామున ఆయన బయటకు తీసుకొని వచ్చి అరెస్ట్ చేశారు. ఎలాంటి ఆధారాలు చూపించుకుని కోర్టు అడుగుతుంటే కూడా ఆధారాలు చూపించుకుంటే ఇదిగో దాటేస్తూ వచ్చి 53 రోజులు జైల్లో పెట్టి
అప్పటికి కూడా ఆధారాలు ఇదిగో అదిగో అని చెప్తుంటే ఇంకా భరించలేక కోర్టు బెయిల్ ఇచ్చింది ఆయనకి. అంటే వాళ్ళ వాదనలు తట్టుకోలేక సిఐడి వాళ్ళని. ఇంకా ఈ విషయంలో ఇంకా రకరకాలుగా ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాలు పోయి సొంత ప్రెస్ మీట్లు పెట్టారు. జోకర్లు అయిపోయారు లాస్ట్కి సిఐడి వాళ్ళు. ఈ కేసు విషయంలో సిఐడి వాళ్ళు జోకర్లు అయ్యారు. జగన్మోహన్ రెడ్డి చెప్పుకున్నా జగన్మోహన్ రెడ్డికి ఆత్మతృప్తి మిగిలింది. సిఐడి వాళ్ళు జోకర్లు అయ్యారు అక్కడ. ఈరోజు ఏమైనా ఇరుక్కుంటే వాళ్ళే ఇరుక్కోవాలి కేసులో పత్రాల గీతలు తగలబెట్టేసి మరింత జోకర్లు అయిపోయారు ఇప్పుడు. ఆ విధంగా 5 ఏళ్ల సమయాన్ని, అంటే ప్రజలు ఇచ్చిన అద్భుతమైన మ్యాండేట్ని, 5 ఏళ్ల సమయాన్ని పూర్తిగా కేసులకే వినియోగించాడు. ప్రతిపక్షాలను అణచివేయడానికి, వాళ్ళ మీద దొంగ కేసులు పెట్టడానికి, దొంగ ఆధారాలు సృష్టించడానికి, దీంతో పాటుగా తను బలపడడానికి. అంటే రాష్ట్రంలో ఎలాంటి ఆదాయం లేని రాష్ట్రంలో ఏ విధంగా సంపాదించుకోవచ్చో చూపించాడు ఆయన రాష్ట్రానికి. మద్యంలో ఏ విధంగా సంపాదించుకోవచ్చు, ఇసుకలో ఏ విధంగా సంపాదించుకోవచ్చు, మైనింగ్లో ఏ విధంగా సంపాదించుకోవచ్చు, అడ్డదారులన్నీ చూపించారు. ఎన్ని రకాల అడ్డదారులు ఉన్నాయో అన్ని రకాల అడ్డదారులు తొక్కేసి మొత్తంగా తన పార్టీ వాళ్ళు బలపడేలా చేసుకున్నాడు. అంటే మనం బలంగా ఉన్నామంటే వచ్చే ఎలక్షన్ సునాయాసంగా ఎదుర్కోవచ్చు. ఇదే వాళ్ళ ఎయిమ్. దాంతో బాగా బలపడిపోయారు. వాళ్ళు బలపడే విధానం చూసుకున్నారు. రాష్ట్రాన్ని వదిలేశారు పూర్తిగా. రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్రం హక్కులు, రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులని అన్నింటినీ తాకట్టు పెట్టేశారు. అన్నింటినీ వదిలేసుకున్నారు. పోలవరాన్ని వదిలేశారు. రాష్ట్ర అవసరాలను పక్కన పెట్టేశారు. రాజధాని ముంచేసినారు. ఎక్కడ ఎలాంటివి లేకుండా చేశారు. సరే అంతో ఇంతో అభివృద్ధి అయినా చేశారంటే లేదు. ఒక పరిశ్రమను తీసుకురాలేకపోయారు. ఒక ఉద్యోగం క్రియేట్ చేయలేకపోయినారు. ఇంకా హామీలు ఏమైనా నెరవేర్చాడా అని చెప్తుంటాడు. 99.5% నెరవేర్చేశారని. ఒక్కటంటే ఒక హామీ లేకుండా ఆ నవరత్నాల మినహా ఇంక ఏ పని చేయలేదు ఆయన. అంటే నవరత్నాలు ఇస్తానని చెప్పి ఆ రత్నాలు ఇస్తున్నాడు. రకరకాల పేర్లు మార్చి, అవి కూడా పాత పథకాలు, వాటికి ఈ పేర్లు మార్చి ఆ రత్నాలు ఇస్తున్నాడు. అప్పు సుప్పు చేసి తాకట్లు పెట్టో ఏదో ఒకటి చేసి ఆ రత్నాలు అయితే ఇస్తున్నాడు. కానీ అది తప్ప ఇంకేమీ చేయకుండా వదిలేశాడు రాష్ట్రాన్ని. సర్వనాశనం చేసేసి, సర్వమంగళం పాటించేసి పూర్తిగా. అంటే ఆయన అభివృద్ధి చేయడం అంటే తెలియదా, లేకపోతే అభివృద్ధి చేసినా చేయకపోయినా ఒకటేలే. లాస్ట్ టైం చంద్రబాబు చేశాడు, ఏమైంది, ఓడించేశారు కదా, 23 సీట్లు ఇచ్చారు కదా. అభివృద్ధిని ఎవరు చూడర్లే, సంక్షేమాన్ని చూస్తారు, అంతో ఇంతో డబ్బులు ఇస్తుంటే చాలులే అనుకొని కానీ వదిలేశాడు ఏదో. కానీ మొత్తానికి అక్కడ అంటే ప్రజావేదికను కూల్చివేతతో మొదలైన ఆయన పతనము ఈరోజు మే 13వ తేదీతోటి పరిసమాప్తం కాబోతుంది. ఇది మ్యాటర్.